మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపూర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలోని గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తమ భూమిని కబ్జా చేశారని, తమకు న్యాయం చేయాలంటూ పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన నీలిమ మెడికల్ కాలేజీ వద్ద కొందరు బాధితులు ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళ్తే వెంకటాపూర్ గ్రామ రెవెన్యూ సర్వే 796లోని 11 ఎకరాల 20 గుంటలలో 7 ఎకరాల 20 గుంటలు గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మిగతా 4 ఎకరాల తమ భూమిలో రాజేశ్వరరెడ్డి తన అనుచరులతో కలిసి ఆక్రమించారని బాధితులు కుంట్లూర మాజీ సర్పంచ్ కల్లెం ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరిపై మరొకరు తోపులాటకు పాల్పడ్డారు. పోచారం ఐటీ కారిడార్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. నన్ను కళ్ళబాటి వాటర్ బాటిల్ ఇచ్చేది నువ్వు నోరు జారొద్దని చెప్తున్నావు. నోరు జారే అవసరమే చాలా మంది చూసా మందు పెట్టారా పెడతారుగా పర్మిషన్. ఆ స్కెచ్ పెట్టేటప్పుడు ఇక్కడ వదిలేసిండు. వాళ్ళు అడుగుతారుగా 7 ఎకరాలు ఈడికే వచ్చిందంటే ఇంకా అది వదిలేసింది. మీ జాగా ఉంటే మీరు
నమ్మకండి ఈయన చిన్న మొలిగాడంటే డబుల్ చేస్తే నీకు ధైర్యం ఉంటే అర్థం పెట్టుకో ఎవరికి జాగిరి కాదు నీకు నా జాగిర్ ఉంది కానీ నేను గత 3 సంవత్సరాల నుంచి తిరిగి ఇంటికి కూడా పోయినా 11 ఎకరాలు 20 గుంటలు నేను 2008లో కొనుక్కున్నా. కోర్టుకు నేను తిరిగిన, కోర్టుకు పైసలు ఖర్చు పెట్టుకుని ప్లాట్లో పంచాయతీకి వెళ్ళి నేను తిరిగిన. నాది మొత్తం 4.5 ఎకరాల భూమి ఉండే. తీసుకుపోయి నేను గుంటూరు సర్పంచ్, నేను టీఆర్ఎస్ పార్టీ. నేను 2006 నుంచి 2009 వరకు ఉన్నా. నేను ఇక్కడ భూమిని నేను తీసుకొని 4.5 ఎకరాలు తీసుకుంటే తర్వాత ప్లాట్ల భూమి ఆ భూమి అని చెప్పి తర్వాత వస్తే నేను కోర్టుల కేసు 2013 వరకు కొట్లాడినాక 2 ఎకరాలు నేను ఆర్థికంగా లేకుండా 2 ఎకరాలు అమ్ముకున్నా. మిగతా 2.5 ఎకరాలు తర్వాత ఈయన ఒక అద్దె ఎకర కొడుకు పేరు మీద ఉంటే అద్దె ఎకర కూడా నేను ప్లాట్ కొని అది కొనంటే అద్దె ఎకర ఫ్రీగా చేసిన. ఈయన 2 ఎకరాలు మిగతా వాళ్ళ దగ్గర 4 ఎకరాలు మొత్తం కలిసి 7 ఎకరాలు కొన్నాడు. అద్దె ఎకర ఫ్రీగా ఇచ్చిన. ఆ 7 ఎకరాలు తీసుకుపోయిండు, కాలేజీ కట్టుకుంటుండు. నేను ఎన్నిసార్లు ఇంటికి పోయినా చుట్టూ 7 ఎకరాలకు 11 ఎకరాలు గోడ పెట్టిన. ఎందుకు పెడుతున్నావు అంటే నేను మాట్లాడతా, లేకపోతే సైడ్కి ఇస్తా, తర్వాత ఇస్తా అని చెప్పి తర్వాత రోజు ఇంత గోడ పెట్టించుకొస్తాడు. మెడికల్ కాలేజ్ పర్మిషన్ పెట్టుకుంటాడు, బిల్డింగ్ కడతాడు. నేను ఇంటికి పోయినా 50 లక్షలు ఇస్తా, 60 లక్షలు ఇస్తా అని చెప్తాడు. ఆ పక్కన 6 కోట్లు పోతుంటే 60 లక్షలు 50 లక్షలు నీకు ఇస్తావా? నువ్వు ఒక ఎమ్మెల్సీ ఉన్నావు, మరి నాకేదైనా ఇస్తే మరి పక్కకు జాగనండి ఇయ్యి, లేకపోతే నా భూమి పక్కన వదిలిపెట్టు, లేకపోతే నాకు పైసలు ఇయ్యి అంటే ఇవ్వకుండా నాది నీ జాగలేదు. వైభవ్ కాలనీ ఉంది, ఈడ ఒక మధుకరి స్టేట్ ఆఫీసర్ ఉంటాడు. అన్ని చిత్రగుప్తులు లెక్క నాకు అన్ని తెలుసు. నేను భూమి కొలిపించిన, మండల సర్వే చేయించిన. టోటల్ 11 ఎకరాల 20 గుంటలకు ఆయన ఎంప్లాయీస్ తీసుకున్న 10 గుంటలు తప్పితే మొత్తం టోటల్ ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ పెట్టుకుని నేను 3 ఏళ్ళ ప్రెస్ క్లబ్లో మీటింగ్ ఇస్తే ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్ రూలింగ్లు ఉండే. మరి రోజు నేను అడుగుతున్నా, నా భూమి పొజిషన్ కాడకు వస్తే మొత్తం తిరుగుతారు, మండల సర్వేకి వస్తే మొత్తం తిరుగుతారు. పంచనామాల సంతకం పెట్టురు అంటే అక్కడికి వెళ్ళి సారు దొరవారు ఫోన్ చేసి ఆయన సంతకాలు పెట్టుకుని ఇరుకుతామంటారు. అరే ఇరుకుతారా భయ్? నీ భూమి లేకుంటే నీ భూమి ఉంటే తెలుస్తుంది. మరి ఈ భూమి ఇరుకుతామని చెప్పి నువ్వు ఎట్లా చెప్పి అక్కడికి వెళ్ళి చేస్తున్నావు? నువ్వు భూమి ఉంటే ఎమ్మెల్యేవు, మరి భూమి ఉంటే బాజాతో కొని తీసుకోవాలి. భూమి అయ్యే గుడితూ ఉంటుంది, కొంటూ ఉంటుంది, ఇట్లా కబ్జాలు చేస్తూ ఉంటుంది. ఆ భూమి ఒక ప్రజలకు న్యాయం చేస్తాడు. ఇవాళ 60-70 కోట్లు పెట్టి గెలిచినావు, గెలిస్తే సంతోషం, గెలుచుకో. కానీ నా సొంటోళ్ళకి అన్యాయం చేసి మమ్మల్ని అన్యాయం చేసి మరి నువ్వు కాలేజీ నిర్మాణం చేస్తే మేము ఎన్నిసార్లు తిరగాలి, ఎంతమంది దగ్గర మొత్తుకోవాలి, ఎంతమంది దగ్గర రిప్రజెంటేషన్ ఇవ్వాలి. నీకేదో టైం బాగాలేదు కాబట్టి, నీకు అధికారం ఉన్నా కాబట్టి ఎప్పుడు నీకు బఫర్ జోన్లు అడ్డం లేవు, నీకు FTL అడ్డం లేవు, నీకు 59 జీవకుందా 2.5 ఎకరాలు పెట్టిండు. 25 సంవత్సరాల నుంచి కాలేజీ నడుపుతున్నట్టు. 25 సంవత్సరాల నుంచి కాలేజీ నడిపెట్టాడు. 25 సంవత్సరాల నుంచి ఎంత సేఫ్టీ కట్టావు, ఎంత ట్యాక్సీ కట్టావు గ్రామ పంచాయతీలు చూసుకోండి. నేను 1,50,000 గుంటూరు కాడ కడితే 30 లక్షలు నేను సంవత్సరానికి కడుతున్నా. నువ్వు 25 ఏళ్ళ ఎంత ట్యాక్సీ కట్టినావు చూపి. మళ్ళీ దాని పక్కన మట్టి పోసావు. 59 కింద 2 ఎకరాలు, దాని కింద మట్టి పోసి 59 కింద పెట్టుకుంటావు. 59 కింద ఎవరు పెట్టుకుంటారండి? గరీబ్ వాళ్ళు, లేకపోతే ఎవడన్నా మన విలేజ్లో వీకర్ సెక్షన్ వాళ్ళు పెట్టుకుంటారు. దాని కాడ 59 కింద పెట్టుకొని MROని సతాయిస్తేవి, కలెక్టర్ని ప్రెజర్ చేస్తేవి, దాని కింద పెట్టుకున్నాం. ఇప్పుడు అయ్యిందో పోయిందో తెలియదు. ఈరోజు మళ్ళీ నాకు తీసుకొచ్చి పోని ఇన్ని రోజులు తీసుకొచ్చిన తిరిగిన నా భూమి మాకు గొలిచివే ఇగో ఇటువంటి నా కొడుకులు వచ్చి రోజు సతాయించుకుంటా. అప్పుడు ఎక్కుంటే అందరిది 1 ఎకరా మనిషికి 4 గుంటలు తగ్గుతుంది. నాకు మొత్తం పోయి ఆయన మొత్తం ఉంటుందా? ఇది ఎక్కడ ఉందా న్యాయం? టీపర్ ప్రకారం 100% ల్యాండ్ ఉంది. సర్వేరు చూపించిండు, సర్వేను గొలవకుంటే లెటర్లు ఇస్తారు. నీకు ఎందుకు రాబాయి? నువ్వు భూమి ఉన్నాడు, ఎమ్మెల్యే చేస్తాడు, గొలిపించాడు, వరదంగా రాదు. నువ్వు మమ్మల్ని తీసుకొచ్చి భూమి లేదని ఎట్లా చెప్తున్నావు? తప్పుడు పనులు, తప్పుడు ప్రచారం, తప్పుడు చేసి వాడు వైభవ్ ఎవడు ఫోన్ చేసినా వైభవ్ కాలనీ పోయింది. అలా ల్యాండ్ ఏ వైభవ్ కాలనీ పోయింది చూపి, ఏ వైభవ్ కాలనీ పోయింది? నీ ఎంప్లాయీస్ కట్టుకోరు, నువ్వు ఆడ షెడ్ కట్టుకున్నావు. ఈ దవాఖాన సగం అలానే ఉంది, ఆ షెడ్ కూడా అలానే ఉన్నాయి, ఆ హాస్టల్ అలానే ఉంది. జాగేడుకొని 100% ఉంది. తప్పుతో పట్టిస్తుండే తప్పితే ఇంకా ఏం కాలేదు. పూర్తి ల్యాండ్ ఉంది. అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తుండో, పందికొక్కడు తోడి సంపాదించుకోవాలని ఆలోచన తప్పితే ఇంకోటి ఏది లేదు. ఇక్కడ
గవర్నమెంట్ సర్వేరే వచ్చి మాకు మొత్తం సర్వే చేసి పాయింట్లు పెట్టిపోతే పాయింట్లు కూడా వీకేసి కలర్లు కూడా మొత్తం తూడ్చిపడేసారు. ఈయన మళ్ళీ మాట్లాడతాడు, హరీష్ రావు మాట్లాడతాడు, న్యాయంగా మేము ఎన్ఓసీలు ఇచ్చినాం, పీకెనీకి ఇచ్చినాము ఎన్ఓసీ. నా పేరు దోను రాజేష్ రెడ్డి, నేను ల్యాండ్ లార్డ్ ఇంట్లో, నాకు గోడ ఎంబడి బౌండరీ మొత్తం నా పేరు మీద ఉంది. నన్ను లోస్తే గలాలు పడతాను ముందుకు వస్తా తప్ప నా కొడుకు ఏ గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర పోయినా ఎవ్వరు చూడు. మేము వాళ్ళని అడిగి చెప్తామండి. పల్లరాజేశ్వర రెడ్డి నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ అంటే పల్లరాజేశ్వర రెడ్డి ఎన్ఓసీ తీసుకొని మాకు ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ ఇస్తారట. హరీష్ రావు పీ కూడా చెప్తాడు మీకు అంతా ఎన్ఓసీ క్లియర్గా గవర్నమెంట్ రూల్స్ చెక్ చేసి ఇచ్చినాడు. వచ్చి కూడా మనకు జాగలేదు, గోడకు వాటర్ బాడీకి నీళ్ళని గోడలు పక్కకే ఉన్నాయి. వీళ్ళు అని న్యాయం చేసేది టీఆర్ఎస్ వాళ్ళు. దేవుని దయ వల్ల కాంగ్రెస్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే విన్నపం చేస్తున్నాం, గోడ ఇల్లీగల్ ఎవ్వదైనా సరే కూలగొట్టరి, మా జాబ్ మాకు ఇప్పేయండి.